భాగ్యనగర ప్రజలందరూ కూడా రోడ్డుపైకి వచ్చారు. ఉదయం నుంచి కూడా వేలాది విగ్రహాలు ఇక్కడి నుంచి కూడా ట్యాంక్ బండ్ వైపుగా తరలి వెళ్ళాయి. ప్రస్తుతం మొదంజహి మార్కెట్ దగ్గర వివిధ ఆకారాలతో ఉన్నటువంటి గణనాథులు, వారి మండపాలను ఏర్పాటు చేసుకున్నటువంటి గణనాథులని నెమ్మదిగా తరలి వస్తూ ఉన్నారు. యువత ఎంతో ఉత్సాహంగా ఈ ట్రక్ పైన గణనాథుని పెట్టుకుని నృత్యాలతో డాన్స్ చేసుకుంటూ ట్యాంక్ బండ్ వైపుగా తరలి వెళ్తా ఉన్నారు. ఉదయం నుంచి కూడా మొదంజహి మార్కెట్ ఏరియాలో ఇదే పరిస్థితి. భారీ టస్కర్ వాహనాలన్నింటినీ కూడా అందంగా సిద్ధం చేసి ఆ వాహనాలలో వారి యొక్క గణనాథుడిని 11 రోజుల పాటు పవిత్రంగా పూజించి అనంతరం గణనాథుడిని టస్కర్ పైన పెట్టి అక్కడి నుంచి ఆ ట్యాంక్ బండ్ వైపు తరలిస్తూ ఉన్నారు. సుమారు 2-3 గంటల సమయం మొదంజహి మార్కెట్ నుంచి మొదలుకొని ట్యాంక్ బండ్ వైపుగా తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు. ప్రతి దృశ్యం కూడా సీసీటీవీ కెమెరా ద్వారా పోలీసులు పరిశీలిస్తూనే ఉన్నారు, ప్రత్యక్షంగా పరీక్షిస్తున్నారు. ప్రతి విగ్రహం ఎక్కడ ఆగిపోయింది, ఎక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది, దేని కారణంగా నిలిచిపోయింది తెలుసుకునే విధంగా సీసీటీవీ కెమెరాస్ అన్నిటిని కూడా ఏర్పాటు చేసుకొని సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రతిదీ పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈసారి టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రతి సెంటర్ దగ్గర ఆధునిక సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ సీసీటీవీ కెమెరాల ద్వారా పరిస్థితిని సమీక్షిస్తూ ఆ సీసీటీవీ కెమెరాలను కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కమాండ్ కంట్రోల్కి, మరోపక్క డీజీపీ కమాండ్ కంట్రోల్కి అనుసంధానం చేసి నిత్యం సీసీటీవీ కెమెరాలన్నీ కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇలా బేగం బజార్ వైపు నుంచి వచ్చేటువంటి గణనాథులు, ఓల్డ్ సిటీ నుంచి ఉస్మానియా ఆసుపత్రి మీదుగా మొదంజహి మార్కెట్ వైపు వచ్చేటువంటి విగ్రహాలు తమ ఇంట్లో, తమ మండపాల్లో, కాలనీలలో అత్యంత పవిత్రంగా ఇన్ని రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథులు ఒక్కరొక్కరుగా ట్యాంక్ బండ్ వైపుగా తరలి వెళ్తున్న ఆకారంలో గణనాథుని కొలువు తీర్చి ఆ గణనాథుని అటువైపుగా తీసుకెళ్తాను. कांग्रेस वाले वहाँ पे उन्नाव के नाजुलूम कर रहे, उन्नाव के लाठी चार्ज वहाँ मार रहे थे, वहाँ पे हमारी गाड़ी के भी रोके उन्होंने, रॉन्ग रूट से आने वालों को नहीं रोक रहे, पर रेड रूट से आने वालों को रोक रहे। इससे पहले घर में आके भी हाथा उठाए कांग्रेस वाले, उन्नाव के गुंडाइज्म कर रहे। हिंदू है तो क्या हम कहीं उठा, हम ऑलरेडी जाके बोल के आते हैं, उनके ऊपर एक्शन नहीं लिया, मर्डर करा, उसके नजीक कहीं कुछ जा रहा, तेरे मर्डर करता है, उनके डरा रहे उन्होंने। రైట్, భక్తులు వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎంజే గణనాథుడు భారీ ఆకారంగా ఉన్నటువంటి ఒక గణనాథుడు మనకు ప్రత్యక్షంగా కనబడతా ఉంది. రైట్ సైడ్ లో మొదంజహి మార్కెట్ దాటుకొని వైపుగా గణనాథుడు ఇలాంటి సుమారు 30-40 ఫీట్లు ఎత్తున్నటువంటి ఈ గణనాథులని తరలించేటప్పుడు అన్ని పరిస్థితులని చూసి నెమ్మదిగా తరలిస్తూ వస్తూ ఉన్నారు. నాట్యం చేస్తున్నటువంటి ఆకారంలో గణనాథుడి యొక్క విగ్రహం దర్శనమిస్తా ఉంది. ఇలా వివిధ ఆకారం గణనాథులని 11 రోజుల పాటు పూజలు పూర్తి చేసి గంగమ్మ ఒడికి చేర్చే విధంగా నృత్యాలతో, భజనలతో, దేవుడి యొక్క నామస్మరణలతో భోగించుకుంటూ ఈ విగ్రహాలను ఇక్కడి నుంచి ట్యాంక్ బండ్ వైపుగా తరలి తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు నైట్ వరకు కూడా కంటిన్యూగా ఈ ఇమర్షన్ సాగేటువంటి అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలను కూడా రంగంలోకి దింపి ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఎక్కడ కూడా వ్యాఖ్యలు చేయకుండా ప్రతిదీ ప్రత్యక్షంగా పోలీసులు పరిశీలిస్తూ ఈ సీన్ని, ప్రతి దృశ్యాన్ని ఇక్కడి నుంచి కూడా తరలించి పంపిస్తా ఉన్నారు. ఈ విగ్రహం క్షుణ్ణంగా పరిశీలించి వారు నియమ నిబంధనలు పాటిస్తా ఉన్నారా లేదా, ఎటువైపుగా వీళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు, ఏ చోట ఈ విగ్రహం నిమజ్జనం కాబోతా ఉంది అంటూ కూడా ప్రతిదీ పోలీసులు వారికి ఆ పాసులను కేటాయించి ఆ పాసెస్ ఇచ్చినటువంటి రూట్లోనే వారందరినీ కూడా తరలి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఒక ద్విచక్ర వాహనం పైన గణనాథుడిని అద్భుతంగా అలంకరించి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి.
Hare Krishna Mitaigar habits. Every year I say. Every year new concept. New concept. Last year I saw Indra Bhagwanta, 7 horse. ये बार ऑपरेशन सिंदूर. Operation Sindoor. Yes sir. Successful. Yes, successful. Jai Shri Ram, Jai Hind. ఆపరేషన్ సింధూర్ రూపాన్ని గుర్తు చేసుకొని సక్సెస్ఫుల్ గా సాగినటువంటి ఆపరేషన్ ని మరోసారి దేశ ప్రజలందరికీ తెలిసేదే విధంగా హెలికాప్టర్లు ఎగురుతున్నట్టు ఈ ఆర్మీ పైలట్స్ అన్ని కూడా పాకిస్తాన్ వైపుగా దూసుకెళ్తున్నట్టు ఈ రూపాన్ని హరే కృష్ణ మిఠాయి గర్వాల ఈ ప్రొసెషన్ ని ముందుకి సాగిస్తా ఉన్నారు. వాళ్ళు ఇంటి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్ కార్ आप लोग फिलखाना बेगम बाजार कैसे पूजा करा 11 डेज के दिन? बहुत ही बढ़िया अमेजिंग सब ऑर्गेनाइज्ड था अरेंजमेंट कैसा है आप? बहुत अच्छा था. कितने टाइम लगा आपको लाने को गणेश को घर? एक 2 घंटे लग गए अभी तक. ट्रैफिक पुलिस का डाइवर्शन अच्छा है. यस यस अमेजिंग अच्छा है. बढ़िया. రైట్ ట్రాఫిక్ పోలీసుల యొక్క డైవర్షన్స్ కొనసాగిస్తా ఉన్నారు. సేమ్ ఆపరేషన్ సింధూర్ పేరుతో వాహనం పైన ఆర్మీ నావీ దళాలు ఆర్మీ ట్యాంకర్లు యుద్ధ నౌకలన్నీ కూడా ఏర్పాటు చేసి తరహాలో ఈ కారునంతా కూడా అద్భుతంగా సిద్ధం చేసి ఆపరేషన్ సింధూర్ ఎలా సాగింది, పాకిస్తాన్ పైన భారత్ ఎలా యుద్ధం చేసింది, ఆ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ ఎలా గెలిచింది, ఆర్మీ సోల్జర్లు ఎలా గెలిచారు అంటూ కూడా దాన్ని సింధూర్ పేరుతో హెలికాప్టర్లను ఏర్పాటు చేసి ఒక కుటుంబం ఆ గణనాథుని ఇక్కడి నుంచి కూడా తీసుకువెళ్తా ఉన్నారు. వివిధ ఆకారాలతో ఉన్నటువంటి గణనాథులని గణపతి నెమ్మదిగా ట్యాంక్ బండ్ వైపుగా తరలిస్తా ఉన్నటువంటి దృశ్యాలు. సుమారు వేలాది విగ్రహాలు ఈరోజు ట్యాంక్ బండ్ లో నిమజ్జనం అవ్వాల్సి ఉంది కాబట్టి ఉదయం వరకు కూడా కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా బేగం బజార్ వైపు నుంచి ఉస్మానియా ఆసుపత్రి వైపు నుంచి హిందూ సమాజం జాగృతమైంది, హిందూ సమాజం ఏకమైందని యావత్ ప్రపంచానికి ప్రేరణగా పోలీసులు ప్రతిదీ కూడా పరిశీలించిన తర్వాతనే వీరందరినీ ఇక్కడి నుంచి కూడా తరలిస్తా ఉన్నారు. ప్రతి అణువున సీసీటీవీ కెమెరాలన్నిటిని కూడా పోలీసులు పరిశీలించి ఏ చౌరస్తాలో ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది, దేని కారణంగా ఏర్పడింది అంటూ కూడా ప్రతిదీ టీవీ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా వీక్షించి ఆ కెమెరాలని పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేసి ఈ వాహనాలను ఇక్కడి నుంచి కూడా తరలిస్తా ఉన్నారు. ఇంతకు ముందే త్రిపుర ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి గవర్నర్లు, మాజీ గవర్నర్లు సైతం మొజంజహి మార్కెట్కి వచ్చి వాళ్ళ సందేశాన్ని అందించారు. ఎందుకంటే భాగ్యనగర గణేష్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ ఉత్సవాలు కొన్ని ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఘట్టమైన హెవీగా ఇటు దిల్సుఖ్ నగర్ వైపు నుంచి అటు ఉస్మానియా ఆసుపత్రి నుంచి ఇటు బేగం బజార్ మీదుగా వచ్చేటువంటి వాహనాలన్నిటినీ ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఒక్కొక్క వాహనం పైన ఒక్కొక్క గణనాథుడిని తరలిస్తా ఉన్నారు. ఇదంతా కూడా ట్యాంక్ బండ్ వైపుగా తరలి వెళ్తున్నటువంటి వాహనాలు. ఇప్పటి వరకు సుమారు 50% వరకు నిమజ్జనానికి విగ్రహాలు బయలుదేరినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇంకా 50% విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉంది. అది ఈ రాత్రి రేపు ఉదయం తెల్లవారుజాము ఈ ఇమర్షన్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. బేగం బజార్ వైపు నుంచి వచ్చేటువంటి విగ్రహాలే ఎక్కువగా ప్రజల్ని ఏర్పాటు చేసుకుంటారు. కుటుంబ సభ్యులు వాళ్ళ వేషధారణ, విగ్రహంకి చుట్టుముట్టుగా ఏర్పాట్లు, వాళ్ళ నృత్యాలు
ప్రస్తుతం మొజందహి మార్కెట్ లో జాతీయ జెండా రెపరెపలాడుతున్నటువంటి గణనాథుడు మనకు స్క్రీన్ పైన కనబడతా ఉన్నాడు. ఎందుకు వాక్ చేయాలనిపించింది? అందరూ భక్తితోటి